అందరూ చేతులు చెప్పండి గట్టిగా. అమ్మ అందరూ చేతులు చెప్పండి గట్టిగా. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనస్ఫూర్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అర్ధగంట మాత్రమే వాక్యం చెప్తాను. ఈరోజు 2 ప్రసంగాలు, కానీ అనుకోకుండా ఒక విషాదకరమైన ఒక చిన్న వార్త. అందుకని త్వరగా ఈ కూడికిని ముగిస్తాం. రేపు త్వరగా ప్రారంభిస్తారు ఈ కూడికిని. పాటలు పాడేవాళ్ళు బృందం అంతా త్వరగా సిద్ధపడి రండి. ఆలస్యంగా వచ్చి మరలా మాకు ఇవ్వలేదని అనమాకండి. నా మాట బాగా వినండి. మీరు వచ్చేటప్పుడే త్వరగా సిద్ధపడి రండి. ఒక్కరి ఆలస్యాన్ని బట్టి, ఒక్కరి నిదానాన్ని బట్టి, ఒక్కరి ఆలస్యాన్ని బట్టి అందరూ ఆగిపోతారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు త్వరగా సిద్ధపడి దేవుని దగ్గరికి రండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు చేతులెత్తి చెప్తే దేవదూతల్లాగా ఉంటారు. దేవదూతల్లాగా ఉంటారు చక్కగా. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తితే అసలు దేవుడి దగ్గర ఉన్న దూతల్లాగే ఉంటారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చేతులెత్తి. హల్లెలూయా. మనం వచ్చింది ఆరాధన చేయటానికి, దేవుని స్తుతించేదానికి. ఇక్కడికి వచ్చి కూడా అశ్రద్ధగా కూర్చోమాకండి. కొంచెం సేపే మనం ఉంటాం. రాత్రి వేళ ఈ మొదటి రోజు సభకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దూరాన సమీపాన ఈ మైక్ యంత్రం ద్వారా చేరి ఎంతమంది ఆలకిస్తున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రభువు ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. గత సంవత్సరం ఈ స్థలంలో 2 రోజులు సభలు జరిగిన తర్వాత, సభలు అయిపోయిన అనంతరమే కరోనా వచ్చి ఇక ఎక్కడ ప్రార్థన కూడికలు జరగల. అదే సమయంలో దీవినయ్య గారి సభలు ఆగిపోయాయి. ఆ తర్వాత మ్యాథ్యూస్ అన్న సభలు ఆగిపోయాయి గత సంవత్సరం. కానీ ఈ పల్లెటూరు మీద ఎందుకో యేసయ్యకి ప్రేమ మక్కువ. అందుకే ఈ ప్రాంతంలో జరిగిన సభలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్లో నుంచి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో రాయబడిన విషయాలు. ఇజ్రాయేలీలందరూ కలిసి, ఇజ్రాయేలీలు, మోషే, అహరోను వీళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నారు. మేము మా దేవుడైన యెహోవాని ఆరాధించుకోవాలి, మేము మా దేవుడైన యెహోవాని సేవించాలి. ఇంతవరకు మీ దగ్గర ఎట్టి చాకరీ చేసాం, కష్టపడ్డాం, బానిసలుగా ఉన్నాం. మా వృత్తి ఇటుకలు చేసి వాటిని కాల్చి మీకు ఇవ్వటం, వాటిని మీరు అమ్ముకుని మాకు డబ్బులు ఇస్తున్నా ఉన్నారు. ఇంతకాలం మేము కష్టపడ్డాం, మేము వెళ్ళిపోతాం, మీకు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కనుక మీరు మమ్మల్ని పోనివ్వండి, కొంచెం ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, మీరు మమ్మల్ని పోనివ్వండి. అప్పుడు వరకు రాజు అన్నీ వారు ఏది అడిగితే అది, మట్టి, గడ్డి, కర్ర ఇవన్నీ ఇచ్చారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వెళ్ళి మేము యెహోవాని ఆరాధన చేసేదానికి వెళ్ళాలి, మా దేవుడు మా ప్రార్థన విన్నాడు, మా మొర్రని ఆలకించాడు, మేము మా తండ్రిని ఆరాధించేదానికి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ఇశ్రాయేలు అడిగిన తర్వాత మరి ఎక్కువ కష్టాలైపోయి అప్పుడు వరకు మట్టిచ్చిన వ్యక్తి, అప్పుడు వరకు గడ్డిచ్చిన వ్యక్తి, అప్పుడు వరకు కర్రిచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇవ్వటం మానేసి
వాటిలన్నిటిని మీరే తెచ్చుకోండి, మాకు ఎలాంటి సంబంధం లేదు. కఠినంగా వారిని శ్రమల పాలు చేసి మీరే వాటిని అమ్మాలి అన్నట్లుగా వాళ్ళ మీద మరి ఎక్కువ భారం మోపితే ఆ భారాన్ని మోస్తూ కూడా వారి దగ్గరికి వెళ్ళి మేము మా దేవుణ్ణి ఆరాధించేదానికి వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు యేసయ్యను నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ శోధనలు ఉండవు, అడిగినవన్నీ దేవుడు మనకిస్తాడని. మనం ఆరాధన చేస్తున్న దేవుడు అడిగిన ప్రతిదీ ఇస్తాడు. అదే సమయంలో ఆయన కొన్నిసార్లు మన యొక్క హృదయ అభిలాషను తెలుసుకోవాలని, మన హృదయంలో దాగి ఉన్న విషయాన్ని కనుగొనాలని కొన్నిసార్లు కష్టమైన మార్గాలలోనికి యేసయ్య తీసుకుని వెళ్తాడు. ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు కూడా ఆ శ్రేష్టమైన మార్గాల్లో వినయ భయభక్తులు కలిగి దేవుని కోసం నడిపించబడుదుము గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవులు ప్రారంభంలో దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉండి స్తుతి ఆరాధన చేసి ప్రభు పాదాలు పట్టుకున్న ఎందరో కొన్ని సమస్యలను బట్టి, శ్రమలను బట్టి దేవునికి దూరం అయిపోయి దేవుని మందిరానికి రాలేక, దేవుని సన్నిధిలో కూర్చుని ఆరాధించలేక, ప్రారంభంలో ఉన్న ఆత్మీయమైన ఉజ్జీవం తరిగిపోయి తక్కువైపోయి ఎందరో దేవునికి దూరం అయిపోతున్నారు. ఇలా రాస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఇలా రాయించి పెట్టారు. యేసయ్య ఉన్న ధోనిలో శిష్యులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి ప్రయాణమై వెళ్తున్నారు. సగదూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో అలలు ఎక్కువైపోయి, గాలి తాకిడి ఎక్కువైపోయి, నీళ్ల ప్రభావం ఎక్కువైపోయి, నీటి పొంగు ఎక్కువైపోయి అందరు అరుస్తూ కేకలేస్తూ, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, మీకు మా మీద కనికరం లేదా? మీకు చింత లేదా అని పిలుస్తూ ఉన్నారు. రాత్రి వేళ నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి ఆత్మీయుడికి, ప్రతి దైవ సేవకునికి కూడా దేవుడు ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే, యేసయ్య ఎవరో ఒక క్రైస్తవుడికి అర్థమైతే, ఒక విశ్వాసికి యేసయ్య ఎవరో తెలిస్తే ప్రాణం పోయేంత వరకు కూడా దేవుణ్ణి వదిలిపెట్టి ఒక క్షణము కూడా ఉండలేడు. యేసన్న గారు బ్రతికున్నప్పుడు ఆయన ప్రసంగంలో చెప్పిన ఒక మాట చెప్తాను, బాగా ఆలకించండి. ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. కూర్చుని ఘాటి రూట్లో బస్సు తోలుతూ ఉన్నాడు డ్రైవర్. అందరూ చూస్తే లోయ, కొంచెం కనుక స్కిడ్ అయినా, కొంచెం కనుక సరిగ్గా డ్రైవింగ్ చేయకపోయినా, కునికిన, నిద్రపోయినా, లేకపోతే ఎదురుగా ఏదైనా వచ్చినప్పుడు ఈ వేగంలో కనుక కంట్రోల్ తప్పిపోయినా అందరూ వెళ్ళి లోయలో పడి చచ్చిపోతారు. ఒక 60 మంది ఆ బస్సులో ఉన్నారు. 60 మంది బస్సులో ఉండి వాళ్ళంతా గట్టిగా కూర్చున్న స్థలాన్ని, సీట్ని గట్టిగా పట్టుకుని, ఆ బస్సులో ఉంటాయి కదా కొన్ని పైపులు ఉంటాయి కదండి, ఆ పైపులు పట్టుకుని గట్టిగా నిలబడుకుని ఉన్నారు. ఒక చిన్న పిల్లోడు, ఒక 10 సంవత్సరాల పిల్లోడు, వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెనక నుంచి ముందుకి వీళ్ళందరూ ఏమో ప్రాణభయంతో గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకుని వీడు ఎలా దోల్తాడో ఏంటో. బస్సులో ఎక్కిన భక్తులు వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి ఒక్కొక్కడు యేసు రక్తమే జయం, ప్రభువా మమ్మల్ని కాపాడండి అయినా, మాకు క్షేమాన్ని ఇవ్వండి అయ్యా, భద్రతని ఇవ్వండి అయినా, ఈ డ్రైవర్కి మెలుకు ఇవ్వండి అని, మెలుకు ఇవ్వండి దేవాన్ని ప్రార్థన చేసుకున్నాడు. ఆ రూట్లో ప్రార్థన చేసుకున్నారు. ఇక వేరే మతస్థులు వాళ్ళ దేవుని కొలుస్తా, అయ్యా మమ్మల్ని క్షేమంగా కాపాడు. ఈ చిన్న బిడ్డ మాత్రం 10 సంవత్సరాల పిల్లోడు ఏ మాత్రం భయం లేకుండా, ఏ మాత్రం బెదిరిపోకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అరుచుకుంటూ తిరుగుతున్నాడంట. చాలామంది అడిగారంటే, ఎరా నీకు భయం లేదా? నీకు భయం లేదా? మేమందరం చాలా వయసు ఎక్కువైపోయి, ఎంటుకలు నెరిసిపోయి కూడా భయపడుతూ కేకలేస్తూ ఉంటే, గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకుని ఈ ఘాటి సెక్షన్ దిగేంత వరకు, లేకపోతే ఈ కొండ మీద నుంచి నేల మీదకి, భూమి మీదకి, సమాంతరమైన రోడ్డు మీదకి వచ్చేంత వరకు ప్రాణ భయంతో ఉంటే నీకేం భయం లేదా? అందరు అడుగుతుంటే మౌనంగా ఇంకా వాడు అరుచుకుంటూ అలాగే తిరుగుతున్నాడు అంట. ఒకడు పట్టుకుని
ఎవరా నీకు భయం లేదా, కూర్చో. ఆ 10 సంవత్సరాల పిల్లోడు అన్నాడంట, అంకులు మీకు ఒక విషయం చెప్పనా, ఆ బస్సు తోలే డ్రైవర్ ఎవరు అనుకున్నారు? మా నాన్నగారు ఆయన. అవసరమైతే మిమ్మల్ని అందరూ చంపుతాడు కానీ నన్ను పోగొట్టుకోడు మా నాన్న. ఆయన మిమ్మల్నైనా పోగొట్టుకుంటాడు కానీ నన్ను పోగొట్టుకోడు. మా నాన్న డ్రైవింగ్ ఏంటో నాకు తెలుసు. మా నాన్న ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయగలడో, ఎంత జాగ్రత్తగా నన్ను గమ్యానికి చేర్చగలడో, ఎంత జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళగలడో నా తండ్రిని గురించిన ఒక అవగాహన నాకుంది. మీకు లేదు. ఆయన మా నాన్నగారు. 10 సంవత్సరాల పిల్లోడికి వాళ్ళ నాన్న గురించిన అంత వివేకము, అంత జ్ఞానం ఉంటే అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధన చేస్తూ క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని సన్నిధానానికి వెళుతున్న మనము మన దేవుణ్ణి వివేకముతో వెతకగలిగితే, ఆయన వివేకముతో వెతికి ఆయన కనుగొనగలిగితే, ఆయన చూడగలిగితే, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినప్పుడు కూడా పొర్రపాటున నీ దేవుణ్ణి వదిలిపెట్టి ఒక్క క్షణము కూడా ఉండలేవు. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. నిదానంగా దేవుడా అన్నట్టు కొట్టమాకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసయ్య ఎవరో నీకు తెలిస్తే, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏవో నీకు తెలిస్తే, ప్రభువుని ఆరాధన చేయుచున్నామని చెప్తున్న మనము ఆయన ఎవరో మనకు తెలిస్తే పొరపాటును వదిలిపెట్టు. శిష్యులు అప్పటి వరకు కేకలేసి అరిసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, చింత లేదా? ప్రభు లేచి ఒక చిన్న మాట, గాలిని నీటి పొంగుని గద్దించి నిమ్మలమైపోమంటే నిమ్మలమైపోయాం. ఈ శిష్యులు అసలు ఎంత దుర్మార్గులంటే, యేసు ప్రభు 2 చేతులు ఎత్తి రొట్టెలు పట్టుకుని ఇరిచినప్పుడు ఉన్న బ్యాచే చేప ముక్కలు, రొట్టె ముక్కలు తిని పంచుకుని మళ్ళీ మిగిలిన గంపలకు ఎత్తుకుని యేసు ప్రభు కూడా బెట్టల మళ్ళీ బ్యాచ్. అరే దేవుడు మనకి ఇన్ని అద్భుతాలు చేశాడనే ఆలోచన కూడా లేకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గాలి నీటి పొంగు ఆయన మాట విని అణిగిపోతే ఈయన ఎవరు? ఈయన మాటకి భూమి, ఆకాశములు, సముద్రము సమస్తము ఆలకిస్తూ ఉంది. గాలి నిమ్మలమైపోయింది, సముద్రపు నీటి పొంగు కూడా నిమ్మలమైపోయింది. అపాయపు అంచుల్లోనికి వెళ్ళిపోయిన మమ్ములను రక్షించాడు. ఈయన ఎవరు? ఈరోజు యేసు ప్రభు గురించి ఎంతో మందికి తెలియక ఏదో నామకార్థముగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ, కష్టం నష్టం వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేది కొందరు, దేవుని ద్వారా మేళ్లు పొందిన తర్వాత దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్నది మరికొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏది కలిసి రావట్లేదు అని దేవుని మందిరానికి వచ్చి కూడా ఆగిపోతున్న గుంపు, మరొక గుంపు వారు ఉన్నారు. నిజంగా నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ మీదకి గాలి వంటి మాటలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ప్రవాహం లాంటి ఎన్ని నిందలు నీ మీదకి వచ్చినప్పుడు కూడా, నీ మీదకి కరువు, ఇబ్బందులు, శరీరం మీద నష్టాలు ఎన్ని జరుగుతున్నప్పుడు కూడా, నీ జీవితమే నష్టాల పాలైపోతున్నప్పుడు కూడా పొర్రపాటున దేవుని సన్నిధిని వదిలిపెట్టిపోరు. కీర్తనాకారుడు ఇలా అంటాడు, దేవుని కోపం వచ్చినట్టుంది అతను చేసిన దుర్మార్గతను బట్టి, అతను చేసిన పాపిష్టి పనిని బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి దావీదుని మెడబట్టుకుని బయటికి ఈడ్చుకుని వస్తూ ఉంటే ఇలా అడుగుతాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దయ్యా, నీ మందిరంలో నుంచి నన్ను తోసేయొద్దు దేవా. ఆత్మను తీసేద్దాం అనుకున్నాడు. ఆత్మను తీసేద్దాం అనుకుంటే ఏడుస్తా బ్రతిమలాడుతా అంటున్నాడు, అయ్యా నీ ఆత్మని నాలో నుంచి తీసేయొద్దు దేవా. ఈరోజు ఎంతోమందికి అర్థం కావట్లేదు యేసయ్య ఎవరో. యేసయ్య ఎవరో నీకు తెలిస్తే మనిషిని బట్టి, వ్యక్తిని బట్టి భక్తి మార్చలేవు. కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి నీవు దేవుని మందిరానికి దూరము కావు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, మరణం నీ మీదకు దిగి వచ్చినప్పటికీ కూడా, యేసయ్యని ఎరిగితే ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని సన్నిధానానికి దూరం కావు. ఆ రోజు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని పోనివ్వండి, మేము ఆరాధన చేసుకోవాలి, మా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మమ్మల్ని పోనివ్వండి అడుగుతూ ఉంటే, నీ దేవుడు ఎవడు? ఫరో అంటాడు. నీ దేవుడు ఎవడు అసలు? అయ్యా మేము యెహోవాని ఆరాధన చేయడానికి వెళ్ళాలి. ఆ మాట చెప్పంగానే నీ దేవుడు ఎవడసలా? నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం చదవగా విందాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వాక్యం. ఫరో అతని మాట విని ఇశ్రాయేలీయులు ఇప్పుడు పోనిచ్చేదానికి యెహోవా ఎవడు? చాలమ్మ చాలు. ఇశ్రాయేలీయులను పోనిచ్చేదానికి అసలు యెహోవా ఎవడు? ఈ రాత్రి వేళ కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారంటే ఒక కులానికి దేవుడు అనుకుంటున్నారు. యేసు ప్రభు అంటే ఒక మతానికి దేవుడు అనుకుంటున్నారు. యేసు ప్రభు అంటే తక్కువ జాతికి సంబంధించిన వారికే దేవుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. భూమి మీద నరాలాడుతూ ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి మనిషికి నేను ప్రకటించుతున్న నజరేయుడైన యేసు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఈ రోజుకి నిన్న నేడు నిరంతరం ఆయన సజీవుడైన దేవునిగాను, పరిశుద్ధుడైన దేవునిగాను నీవు నేను ఆయన పిలవగలిగితే నీ పక్షముగా నిలిచి నిన్ను ఆశీర్వదించి నీకున్న ప్రతి కట్లలో నుంచి విడిపించి ఆయన నిశ్చలమైన రాజ్యమునకు చేర్చగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య ఎవరో నీకు తెలిస్తే ప్రాణం పోయేంత వరకు కూడా దేవుణ్ణి పొరపాటున వదిలిపెట్టి పోలేవు. నేటి క్రైస్తవ సంఘం ఎలా మారిపోతుందంటే, మనం దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నాం, ఆ సంగతి మర్చిపోయి మనం దేవుని కలుసుకునేదానికి వస్తున్నాం, ఆ విషయాన్ని మర్చిపోయి వ్యర్థమైన వాటి మీద మనసు నిలుపుకుని దేవుని మీద ఉంచవలసిన మనసుని దేవుని మీద ఉంచక లేనిపోయిన సమస్యల్ని తెచ్చిపెట్టుకుంటూ దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. ఆ రోజు సంఘం అయితే, నిర్గమకాండంలో ఉన్న ఇశ్రాయేలీయుల సంఘం అయితే ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలైనా సరే ప్రభువుని వదిలిపెట్టేదానికి ఇష్టపడలేదు. కష్టం ఎక్కువైపోయినా, బాధలు ఎక్కువైపోయినా దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టట్లా. ఈరోజు సంఘాలు ఏం కోరుకుంటున్నాయంటే, లాలన మాటలు కోరుకుంటుంది నేటి సంఘం. పాస్టర్ గారు పద్దాక ఫోన్ చేస్తే మంచి పాస్టర్ అయిపోతున్నాడు. ఈరోజు వాక్యం తగులుతూ ఉంటే, ఉపదేశం తగిలి జీవితం సరిచేయబడుతూ ఉంటుంటే, వాక్యానికి లోబడక కాడి కింద లొంగని ఎద్దుల వలె, లేకపోతే కాడి కిందకి రాని దూడల వలె దేవుని యొక్క నడిపింపుకి లోబడక దేవుని కృపల్లో నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. నిజంగా నీకు దేవుడు ఎవరో తెలిస్తే ఎన్ని నీ మీదకి వచ్చినప్పుడు కూడా దేవుని వదిలిపెట్టిపోవు. ఒక భక్తుడు ఇలా అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఎవడు? శ్రమల, కరువుల, ఇబ్బందుల, ఉన్నవా, రాబోతున్నవా? ఏది నన్ను దేవుని ప్రేమలో నుంచి వేరు చేస్తుంది? ఎప్పుడొస్తాయి ఇలాంటి మంచి మాటలు? ఎప్పుడొస్తాయి ఒక క్రైస్తవుని నోట్లో నుంచి అంటే, మందిరానికి వచ్చి బైబిల్ తీసుకుని 10 రూపాయలు కానుకేసి పాటలు పాడి చప్పట్లు కొట్టి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయినప్పుడు రావు. ఒక నిజమైన ఇలాంటి ఒప్పుకోలు ఎప్పుడు ఒక విశ్వాసి గుండెల్లో నుంచి వచ్చిందంటే, అతనికి దేవుడు ఎవరో తెలిస్తే, యేసయ్య ఆయన ఎవరో తెలిసి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే, వారికి నా దేవుడు ఎవరో తెలిసి పొరపాటును వదిలిపెట్టి కూడా, దేవుని వదిలిపెట్టి కూడా పొరపాటున పోరు. నేను చిన్న మాట అంటాను. ఆ రోజు కీర్తన గ్రంథంలో ఉంటుంది ఈ మాట, దావీదుని బయటికి తరిమేసిన సందర్భం. ఈరోజు గనక దేవుడే వచ్చి తోసేసేసాడు అనుకో, ఏమనుకుంటాడు ఈరోజు విశ్వాసి? ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం,
ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్, ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం అనుకునేదట్టే ఉన్నాడు తప్ప తన బలహీనతలు తెలుసుకుని, తన తప్పిదాలు తెలుసుకుని, తన పొరపాట్లు గుర్తుపట్టి, అయ్యా నన్ను తోసేయొద్దు దేవా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దయ్యా, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయద్దు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, సౌలు లోపల నుంచి దేవుని ఆత్మ పోయిన తర్వాత ఏమొచ్చింది? దురాత్మ వచ్చి కూర్చుంది సౌలు లోపల. ఎంతకాలం ఉన్నాడు సింహాసనం మీద? 40 ఏళ్ళు ఉన్నాడు. దేవునికి ఇష్టానుసారంగా సేవ చేసింది ఎంతకాలం అని ఉంది? 2.5 సంవత్సరాలే. బతికాడు, కానీ ఎలా బతికాడు? దెయ్యాన్ని పెట్టుకుని బతికాడు తప్ప లోపల దేవుణ్ణి పెట్టుకుని బ్రతకల. యేసు ప్రభు మందిరానికి వచ్చాను అని అనుకుంటున్నారు కూడా ఈ రోజుల్లో చాలామంది. నీ లోపల ఎవరున్నారు? దేవుడే గనక నీ లోపల ఉంటే ఏ సమస్య, ఏ శ్రమ, ఏ కష్టం వచ్చినా నీవు దేవుని మందిరాన్ని పొరపాటున వదిలిపెట్టి పోవు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కూర్చోండి. కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పులు తీసి పక్కన పెట్టండి అయ్యా, అది చాలా విలువైనది. దేవుని మాటలు విన్నప్పుడు మీ కాళ్ళకున్న చెప్పులు తీసి పక్కన పెట్టండి. ఒకే ఒక్క మాట చెప్తాను, ఆయన ఎవరో తెలిస్తే ఆయన వదిలిపెట్టం. ఆయన ఎలాంటి వాడు చెప్పన? నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు, నా కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన గనక నువ్వు ఎరిగి ఆయన గనక వదిలిపెట్టకుండా ఉంటే, నీ కోసం నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మరలా ప్రారంభించి, ఇదిగో ఈ మొదటి రోజు సభలో నా ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసుకుని ఆత్మతో, సత్యముతో, మనసుతో దేవుణ్ణి మరలా ఆరాధన చేయి. ఎక్కడ పడిపోయావో గుర్తుపట్టు. ఏ విషయాన్ని బట్టి బలహీనురాలుగా మారిపోయి దేవుని యొక్క ఔన్నత్యాన్ని వదిలిపెట్టి ఉన్నావో ఆ సంగతిని గుర్తుపట్టి నీవు లేచి దేవుని కోసం నిలవబడాలి అని అనుకోగలిగితే, ఈ రాత్రి వేళ నీ కోసం నా యేసయ్య గొప్ప కార్యములు జరిగించును గాక. చాలామంది పడిన స్థితిలోనే ఉంటున్నారు కానీ రావట్లేదు. ఎవరైనా చెప్తుంటే మేము ఇంతే, ఇలాగే ఉంటాం, మాకు చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి అన్నట్లుగా ఆగిపోతున్నారు. నా మాట బాగా వినండి. ఒకసారి తెలిసో తెలియకో పడ్డాం, దేవుని కోసం మరలా తిరిగి లెగుద్దాం. దేవుని కోసం తిరిగి లెగాలనే మనసు నీకుంటే నా దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒక చిన్న విషయం మన కళ్ళ ముందు కనబడే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. గొంగళ పురుగు ఉందండి. గొంగళ పురుగు కొన్ని రోజులు అయిన తర్వాత అది ఎక్కడో చోట గోడకో చెట్టుకో దేన్నో దాన్ని ఆశ్రయించి దానికున్న వెంట్రుకలన్నీ పెరికేసుకుని దాని చుట్టూ ఒక కంచిలాగా, ఒక వలయంలాగా ఏర్పాటు చేసుకుంటుంది. వలయంలాగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ స్థలంలో అది గొంగళ పురుగు వెళ్ళింది, చచ్చిపోయిద్ది. మీరు కనుక తెంచి చూస్తే అది చచ్చిపోయి మొత్తం నల్లగా ఏదో కొంచెం అక్కడెక్కడ ఉంటాయి అంతే. అలా కాకుండా మీరు కనుక దాన్ని తీయకుండా దాన్ని వదిలేసి చూడండి, కొన్ని రోజులకి చచ్చినది మళ్ళీ అలాగే ఉండకుండా చచ్చిన స్థితిలో నుంచి ఒక సీతాకోక చిలకలాగా లేచి బయటకు వచ్చింది. క్రైస్తవుడు పడిపోయిన స్థితిలో అలాగే ఉండి నేను ఇలాగే ఉంటానంటే నీకు ఎంతకాలం నీ ఆత్మీయ జీవితంలో మార్పు రాదు, నీ యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి జరగదు, లేకపోతే మన యొక్క సేవా జీవితంలో కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేము. ఎక్కడ పడ్డామో ఆ విషయాన్ని గుర్తుపట్టి నీ దేవుడైన యెహోవా కొరకు, నా దేవుడైన యెహోవా కొరకు మనం లేవగలిగితే, యేసుక్రీస్తు వారి కొరకు నిలబడగలిగితే నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలైనా నా దేవుడు చేయునుగాక, నా యేసయ్య చేయునుగాక. ఆమేన్. ఆయన ఎవరో ఈ రాత్రి వేళ నీకు తెలియాలి. మొదటి విషయాన్ని చెప్తాను. ఆయన ఎవరంటే నీ కోసం కాలాన్ని, సమయాన్ని కూడా మార్చేస్తాడు. ఆయన ఎవరో తెలిసి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధన చేసి ఆయన దగ్గరికి రాగలిగితే, నిన్ను నీవు తగ్గించుకుని నీ దేవుడైన యెహోవాకి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, ఆయన నీ కొరకు కాలాన్ని, సమయాన్ని కూడా మార్చగలడు. రాత్రి వేళ దేవుని మాటలు వినుచున్న బిడ్డలారా, నా దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం చదవక విందాం.
ఎట్లనగా దేవుడు జ్ఞాన బలమును గలవాడై యుగములన్నిటను నోట్ చేయండి ఆ మాటని. ఆయన కాలమును సమయములను మార్చువాడని రాజులను ఆయన తోసివేస్తూ నియమించేవాడు. ఫరో అడిగాడు ఏమని? యెహోవా నేను అతని మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని అంటున్నాడు. నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను. యెహోవా ఎవరు అంటే, దేవుడు ఎవరు అంటే ఆయన కాలమును సమయమును మార్చగలిగిన దేవుడు. నీకోసం ఏదైనా చేస్తాడు దేవుడు. ఈ రాత్రి వేళ నీవు ఈ సభకు చేరువచ్చిన నీవు ఆయన్ని నమ్మగలిగితే, ఆయన ఎవరో ఎరిగి ఆయనకి నిన్ను నీవు పరిపూర్ణంగా అప్పగించుకోగలిగితే, దేవుని వాక్యానికి నీ హృదయాన్ని అప్పగించగలిగితే, నీ మనసుని ఆయన ఎదుట తెరచిన పుస్తకము వలె ఆయన ముందు ఉంచగలిగితే, నా దేవుడు నీ కోసం కాలాన్ని సమయాన్ని నా దేవుడు మార్చును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. విశ్వాసంతో చెప్పండి ఆమేనని. నీ కోసం ఏదైనా చేయగలడు దేవుడు. భూమి మీద ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని యేసయ్య ఒక్కడే చేశాడు. మీ అమ్మని మీ నాన్న అడగండి, ఆస్తులు ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు, ఇల్టిని ఇస్తారు, లేకపోతే అప్పులు కూడా ఇస్తారు. ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రులు వాళ్ళ రోగాలు కూడా ఇస్తున్నారు ఆస్తుల్లాగా. వాళ్ళ నాన్నకి బీపీ ఉంటే వాళ్ళ కొడుకు కూడా బీపీ వస్తుంది, వాళ్ళ నాన్నకి షుగర్ ఉంటే వాడికి కూడా షుగర్ వస్తుంది, వాళ్ళ నాన్నకి ఏది ఉంటే అది, వాళ్ళ నాన్నకి శరీర కోరికలు ఉన్నాయి, వీడికి కూడా అదే శరీర కోరికలు. వాళ్ళ నాన్న తాగుపోతాడు, కొన్ని రోజులకి వీడు కూడా తాగుపోతాడుగా మారిపోతున్నాడు. అలాంటి తండ్రిని మీరు వెళ్ళి అడగండి, మీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని అడగండి, నీ ఒంట్లో ఉన్న రక్తమంతా ఇచ్చే నాన్న, నువ్వు బతికే ఉండాలి, నీ ఒంట్లో ఉన్న రక్తమంతా ఇచ్చేమని అడగండి. ఎవడైనా ఇస్తాడా? ఏ తల్లి అయినా ఇస్తుందా? కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు నీ కోసం నా కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి, గట్టిగా కొట్టు ఆమేన్, ఆమేన్. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఆయన శరీరంలో రక్తం లేదు. ఒక దొంగ వచ్చి పొడిస్తే రక్తమంతా కారిపోయి నీరు పడుతూ ఉంది నేల మీద. యేసు ప్రభు నీ కోసం కాలాన్ని సమయాన్ని కూడా మార్చగలడు. నీకున్న దరిద్రత నుంచి నిన్ను విడిపించి, నీకున్న శాపాన్ని తొలగించి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు నిన్ను తీసుకుని వచ్చి నిన్ను ఆశీర్వదించి నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేసి, నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నా దేవుడు జరిగించగలడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసలోళ్ళందరూ కూర్చుని ఒక చోట కూర్చుని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా పెద్దోళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పూర్వం చాలా బాగుండేది. ఒకప్పుడు అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం, దెమ్మల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం, రావి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సందర్భాలు ఏమీ లేవు. ఒకప్పుడు చక్కగా ఇంటి నిండా పాడు ఉండేది, ఇంటి నిండా పశువులు ఉండేవి, ఇంటి నిండా సంతోషం ఉండేది, ఇంటి నిండా భార్య భర్త పిల్లలు తల్లి కూతురులు, ఆ తర్వాత అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు సంతానం అంతా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అనుభవాలు ఏమీ లేవు. ఆ రోజులు ఎంత మంచి రోజులో. అలాంటి రోజులు వస్తే బాగుండు అని అనుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా. వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఈ వ్యక్తి కూడా అన్నాడు, అలాంటి రోజులు వస్తే ఎంత బాగుండో. ఏవి రోజులండి ఆ రోజులు? చాలా మంచి రోజులు అని అనుకుంటుంటే దేవుడు ఆకాశం నుంచి విన్నట్టున్నాడు. పూర్వం కలిగిన దానికంటే కూడా, అంతకుముందు కలిగి ఉన్న దానికంటే కూడా 2 రెట్లు దేవుడు ఎక్కువ కలుగు చేశాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 2-3 వాక్యాలు ఈ మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 29వ అధ్యాయం 2-3 వాక్యంలో 2-3లో చదవమ్మా. పూర్వకాలం ఉన్నట్లుగా, మా వాళ్ళు చదవట్లేదు, మా వాళ్ళకి కొవ్వు ఎక్కువైంది, చదవట్లేదు. మీరు చదవండి, గట్టి చదవండి, మళ్ళీ చదువుతుంది. మిమ్మల్ని కాదన్నా, సర్లే చదవండి. మా వాళ్ళు చాలామంది ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ముందు బ్యాచ్ అంతా వీళ్ళంతా
అది అట్లా అంటే కానీ రాదు, తిడితే కానీ రాదు పౌరుషం. చదువు. పూర్వకాలం ఉన్నట్లు నేను ఉన్న ఎడల నాకెంత మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములు ఉన్నట్లుగా ఇప్పుడు నేనున్న ఎడల నాకెంత మేలు. అసలు ఒకప్పుడు బాగా బతికాం, ఆ బతుకు ఇప్పుడు వస్తే ఎంత బాగుండు అసలు. కాళ్ళతో మీరు ఆలోచించండి, ఇదివరకు 100 రూపాయలు పట్టుకుని వెళ్తే చక్కగా మళ్ళీ 100 రూపాయల నుంచి చిల్లర తీసుకొచ్చి ఇచ్చే రోజులు అప్పట్లో. నిజంగా నాకు కూడా గుర్తున్నాయి ఆ రోజులు. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ ఒక బుట్ట ఇస్తే ఆ బుట్టలో తీసుకెళ్ళి అన్నీ తీసుకుని వచ్చి ₹1 తక్కువ ఇచ్చేవాడు. మా అమ్మని లెక్కలు అడిగేది. ₹1 తక్కువ ఇస్తే ఏమైంది ₹1 మరి తిమ్మిరి పిల్ల కొనుక్కున్నా లేవే, ₹1 కూడా అడుగుతావు నువ్వు ఒక దానివి. ₹1 కూడా రూపాయి చాలా విలువైందిరా, రూపాయి చాలా విలువైంది. ఇప్పుడు 100 రూపాయలు పట్టుకుని వెళ్ళండి, సరిగ్గా టమాటాలే రావట్లా, ఉల్లిపాయలే రావట్లా, అక్కడ దగ్గర లీటర్ నూనె ప్యాకెట్ రావట్లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, యోబు గ్రంథంలో వాళ్ళు కూడా ఆ పరిస్థితులు కూడా అలాగే మారిపోయినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. పూర్వకాలపు దినములు ఉన్నట్లుగా ఉంటే ఇప్పుడు ఎంత మేలు అసలు. ఆ రోజుల్లో మనం బ్రతికేం చూడు, దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని పోషిస్తూ కాపాడుతూ వెన్ను తట్టి నడిపించిన రోజులు ఉన్నట్లుగా ఈ రోజులు మరలా మారితే ఎంత బాగుండు, ఎంత మేలు అసలు ఆ రోజులు. క్రైస్తవులారా, నా మాటలు బాగా వినండి. అట్టి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది, మన భారతదేశం కూడా ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం బాగుంది, ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితే అసలు ఇంకా బాగుంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే బాగుంది అని అనుకుంటున్న పెద్ద మనుషులారా, లేకపోతే ఆ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది. నీ ఆలోచన కాదు, కానీ నీవు ఆలోచించిన ఆలోచన దేవుడు చూసినట్టున్నాడు. పూర్వకాలం ఎలా బ్రతికేవో అంతకంటే మంచి బ్రతుకున్న దేవుడు నీకు అనుగ్రహించును గాక, మంచి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఎక్కడన్నాడు ఆ మాట? 29వ అధ్యాయంలో అనుకున్నాడు కదా. 29వ అధ్యాయంలో వాళ్ళందరూ కూర్చొని అనుకున్నారు, ఆ రోజులు ఎంత బాగుంటుంది, ఆ రోజులు ఎంత బాగుంటుంది. నా దేవుడు ఏం చేశాడంటే కొంతకాలం పరీక్షించి చూచి దేవుడు ఏం చేశాడో తెలుసా? 42వ అధ్యాయానికి వచ్చేపాటికి యోబుకి పూర్వం కలిగిన దానికంటే కూడా, యోబు గారికి పూర్వం కలిగిన దానికంటే కూడా 2 అంతలుగా దేవుడు యోబుని, యోబు కుటుంబాన్ని యెహోవా అతనికి దయచేశాడనే మాటల్ని దేవుడు రాసిపెట్టాడు. రాత్రి వేళ విశ్వసించు. ఈ మొదటి రోజు సభకు చేరువచ్చిన నీవు విశ్వాసంతో ప్రభువుని నమ్ముకుని వెళ్ళు. ఆయన నీ కోసం, మనం చదివిన వాక్యంలో రాయబడిన మాట ఏంటి? రాజులు సహితం ఆయన తోసేసి, రాజులు సహితం వాళ్ళని తీసేసి మరి క్రొత్త రాజులు దేవుడు మన కొరకు నియమించును గాక. ఆమేన్. ఏదైనా క్రైస్తవ ప్రపంచానికి ఏ ప్రభుత్వం అయినా ఆటంకరంగా, అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా మారిపోతే ఆ ప్రభుత్వాలను కూడా దేవుడు ఉంచడు, నాయకులను కూడా దేవుడు ఉంచడానికి ఇష్టపడడు. ఎందుకంటే కాలము, సమయము ఆయన వశంలో ఉంది. నీ కోసం ఎట్టి కార్యములైనా నా దేవుడు చేయునుగాక. నేను సమయం తక్కువే ఉంది కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను, త్వరగా ముగించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆదికాండలో మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. పూర్వము కలిగిన దానికంటే కూడా 2 అంతలుగా దేవుడు, మరి ఎక్కువగా యోబు గారికి దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేసి యోబుని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లు రాయబడుతుంది. ఈ సభల్లో నువ్వు ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చావో, ఈ మొదటి రోజు సభలో ఏ ఆలోచనతో, ఏ మనసుతో, ఏ తలంపుతో, ఏ దుఃఖంతో ఇక్కడ అడుగు పెట్టావో నాకు తెలియదు. ఎట్టి జటిలమైన సమస్యతో వేధించబడుతూ, నిందించబడుతూ, హేళన చేయబడుతూ దేవుని మందిరానికి వచ్చేవేమో, నా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న రాత్రి ఆయన అంటున్నాడు, నీకోసం కాలమును సమయములను దేవుడు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.
దేవుడు ఒకరోజు ఒక ప్రవక్తను పంపించి, దేవుడు ఎప్పుడు దేవుడిగా దిగి రాడు. చాలామంది అనుకుంటారు దేవుడిగా దిగి వస్తే బాగుండు అనుకుంటారు. దేవుడిగా దిగి రావడానికి అంత సీన్ ఉంటే పాస్టర్ల భూమి మీదకి అసలు పంపించడం. చాలామంది అంటారు నేను ఎననో నేను ఇంతే, నువ్వు సావు. చాలామంది ఎంత చెప్పినా సరే ఎనరో. దేవుడే దిగి రావాలి. దేవుడు దిగి వచ్చేంత సీన్ ఉందా మనకి? దేవుడు దిగి వచ్చి చెప్పాడు అనుకో, అంత శక్తి ఉందా మనకి? అసలు 40 లక్షల కాలువలను నడిపించిన మోషేకే వెనకాల నుంచి, అరే బాబు నేను వెళ్ళిపోతాను రా, నువ్వు దాని చాటు నుండి చూడరా నాయనా, నన్ను చూస్తే కింద పడి చచ్చిపోతావురా అని అనలే. దానియేలు దూతను చూసే, పరలోకం నుంచి దిగి వచ్చిన దూతను చూసే కింద పడిపోయి మూర్ఛిల్లిపోయి కింద పడిపోతే దేవదూత వచ్చి, అరే బాబు నీవు దేవునికి బహుప్రియుడు అయ్యా, లేచి నిలబడే అని అనలా. చాలామందికి దేవుని సేవకులు చెప్తుంటే ఆ మాటలో ఏదో వాళ్ళ గురించే ఉద్దేశించి చెప్పినట్లుగా పెడచెవిని పెట్టేస్తారు. చాలామంది పెడచెవిన దేవుని మాటలు ఎప్పటికీ పెట్టమాకు. కొన్నిసార్లు నీ కుటుంబ భవిష్యత్తును కోరుకుని, నీ క్షేమం కోరుకుని, నీ పిల్లల ఆశీర్వాదం కోరుకుని, నీ సంఘ క్షేమము కోరుకుని, లేకపోతే నీ ఆత్మీయ జీవితం యొక్క క్షేమాన్ని కోరుకునే కొన్నిసార్లు తన దాసుల్ని తీసుకుని వచ్చి ఆయా సమయాలలో ఒక్కొక్క దైవజనుడిని ప్రభు నిలవబెట్టుకుని దేవుడు కృపనిచ్చి అభిషేకాన్నిచ్చి సంఘానికి యేసయ్య ఎవరో తెలిసేదానికి కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేరుగా ఏమి దిగి వచ్చి మాట్లాడమ్మా నా కూతురా, నేనే యేసు ప్రభుని నీకోసం సిలువలో రక్తం గారి చచ్చిపోయాను. ఏముండవు అవన్నీ దయామయుడు, కరుణామయుడు, రాజాతి రాజా ఆ సినిమాల్లో ఉండేవి. కొన్నిసార్లు ఆటలు గుర్తు చేసుకుంటారు తప్ప అభిషేకించబడిన సేవకుణ్ణి, ఏర్పాటు చేయబడిన సేవకుణ్ణి, తల్లిదండ్రులు వదిలిపెట్టేసి జీవితాన్ని వదిలిపెట్టేసి బలిపీఠం మీద పెట్టుకున్న సేవకుణ్ణి, సమర్పించుకుని తల్లిదండ్రులు అందరిని వదిలిపెట్టి వచ్చిన దైవ సేవకుని మాటని చాలామంది పోగొట్టుకుంటారు. ఇలా రాయబడి ఉంది. దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, నీకు రోగం ఎక్కువైపోయింది, నువ్వు చచ్చిపోతావు. నీకు వ్యాధి ఎక్కువైపోయింది, నువ్వు చచ్చిపోతావు బాయ్. నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏమి మాట్లాడాల. ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వస్తే అలాగే ఉంటుంది. కొంతమందికి పాస్టర్ గారు, మీరు మన మందిరాల్లో ఉంటారు కొంతమంది, అంతకుముందు ఆయన బాగా దువ్వాడు అనుకో, మనం ఓ వాక్యం ఎంత బాగా బల్లగుద్ది చెప్పినా సరే అన్న బంగారం, మరి ఈ అన్న వెండే, అన్న బంగారం, ఆ అన్నని వాడుకుంటుంది ఆయనే, ఈ అన్నని వాడుకుంటుంది ఆయనే. అసలు వాడబడేదే దేవుని కోసం కదా. ఆ అన్న బంగారం ఆయనకే. దిశంబాగలు కూడా అడ్డే పోతాయి, క్యారేజీలు అడ్డే పోతాయి, ఫోన్ కాల్స్ అడ్డే పోతాయి అన్నీ. అన్న మీరుంటే కనుక దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. దేవుడు ఏ సేవకుని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు. ప్రవక్త కనుక వస్తే ఎలా ఉంటుందంటే గోబ పగిలిపోయినట్టు ఉంటుంది. అది గుర్తుపట్టాలి. ఇప్పుడు మనోళ్ళు అలా గుర్తుపట్టట్ల. పాస్టర్ గారికి ఎక్కిచ్చారు, బాగా చెప్పారు. పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, అందుకే మన మీద టార్గెట్ చేశాడు. టార్గెట్ లేదు, పాడు లేదు. నేనున్న మాటే చెప్తున్నా, బైబిల్లోనే ఉంది ఈ మాట. బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా. ఇలా చెప్తాను, ఒక ప్రవక్త వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు హిజ్కియాతో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోవాలి, నువ్వు చచ్చిపోతావు. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోవాలంటే ఏమనాలి? అసలు లేచి నాకేంటి బాగానే ఉన్నాను, బలిష్టంగా ఉన్నాను, ఆరోగ్య అని ఎలాంటి ఎక్స్ట్రా మాటలు మాట్లాడకుండా లేచి వెంటనే నిలబడి నేనేం తప్పు చేశాను, నేనెందుకు చావాలి, చస్తే నువ్వు చావు అని అనలా. ఎక్స్ట్రా మాటలు ఏమి మాట్లాడకుండా లేచి నిలబడి గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేశాడంట. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో, నేను నీ మందిరంలో యథార్థ హృదయంగా ఎలా నడుచుకుంటున్నానయ్యా, కొంచెం కృపతో జ్ఞాపకం చేసుకో. యథార్థంగా ఎలా నడుచుకుంటున్నాను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈయన గోడతోటి తిరిగి చిన్న ప్రార్థన చేసుకుని, నిజంగా వాక్యం మనకు తగులుతున్నప్పుడు, లేకపోతే వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని మందిరంలో
మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన ఒక ఉపదేశాన్ని, ఒక మాటని, ఒక ఆజ్ఞను పంపించిన తర్వాత దాంట్లో ఉన్న రహస్యం ఏదో తెలుసుకోవాలి. మోకరించి దేవుని దగ్గర ఏడ్చి బ్రతిమలాడుకోవాలి. నేటి క్రైస్తవ సంఘం అలా లేదు కాబట్టి కాలము సమయం ఆయన చేతిలో ఉండి కూడా ఆయన కూడా మౌనం అయిపోతున్నాడు. ఏదైనా ఒక దైవజనుడు ఒక వర్తమానంతో నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక దైవ సేవకుడు ఒక వాక్యంతో, దేవుని మాటతో, దేవుని ఖడ్గంతో, దేవుని అద్దము వంటి మాటలతో, లేకపోతే శుద్ధి వంటి వాక్యంతో, లేకపోతే ఉదక స్నానము వంటి దేవుని మాటలతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని చూడండి. నా దేవుడు జరగబోతున్న ప్రతి కీడుని నా దేవుడు ఆపివేయును గాక, నా దేవుడు ఆపివేయును గాక. కొన్నిసార్లు మనల్ని పోగొట్టుకోకూడదని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినంత మాత్రాన దేవుడి మీద ఎగరకూడదు. ఏమయ్యా వాళ్ళు తాగుబోతులు ఉన్నారు, వాళ్ళు విగ్రహారధికులు, వాళ్ళు అన్యులు ఉన్నారు, వాళ్ళకేం రావట్లేదు మాకు అని అనకూడదు. కొన్నిసార్లు ఆయన కాలమును సమయమును మార్చేవాడి కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ మాట చెప్పగల అతను లేచి గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసుకుని లేచి కూర్చున్నాడు. అదే ప్రవక్త మరలా తిరిగి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాడు. అదే ప్రవక్త వెనక్కి తిరిగి నడుచుకుంటూ వచ్చి అతనితో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడయ్యా, దేవుడు నీకు ఆయుష్ని ఇస్తానన్నాడయ్యా, దేవుడు ఇంకా నీవు బ్రతికేదానికి నీ జీవిత కాలాన్ని పెంచాడయ్యా, ఆయన కాలాన్ని సమయాన్ని మార్చేశాడు. ఇక మీదట మరణం అనేది నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ లేకుండా ఇంకా మరికొంత కాలం బ్రతికేదానికి నా దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈ మాట నేను ఆత్మ సంబంధంగా చెప్పాలనుకుంటున్నాను, బాగా వినండి. ఎన్నోసార్లు దేవుని వాక్యం తన దాసుని ద్వారా తీసుకుని వచ్చి చావునకు లోనైపోతున్న మన ఆత్మీయ దేహాలు బ్రతికించేదానికి ఒకసారి ఈ దైవ సేవకులను తీసుకొస్తారు, ఒకసారి ఈ దైవ సేవకులను తీసుకొస్తారు, ఒకసారి ఈ దైవ సేవకులను తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వీరి ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోవాలో ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. వీరి ద్వారా మనం ఎలా సరిచేయబడాలో అలా సరిచేయబడాలి. ఈ దైవ సేవకుని ఎందుకు తీసుకొచ్చాడు? చావునకు లోనైపోతున్న మన దేహంలో ఉన్న రోగాన్ని తొలగించి మరికొంతకాలం ఆత్మీయతలో బ్రతికేదానికి ఒక దైవ సేవకుని, ఒక విశ్వాసి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. ఈరోజు సంఘం ఈ సంగతిని మర్చిపోతుంది. వాక్యం ద్వారా హెచ్చరిస్తే ఆ సేవకుడు, ఆ విశ్వాసికి, ఆ సంఘానికి పాస్టర్ గారు కఠినాత్ముడైపోతున్నాడు, కానీ దేవుని యొక్క మనసు ఏంటో గుర్తుపట్టలేకపోతున్నారు, దేవుని యొక్క హృదయం ఏంటో గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ మాట ఒకసారి చదవండి, 8వ వాక్యమా 6వ వాక్యం నుంచి చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 8వ వాక్యం నుంచి చదవండి, 6వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను. కొంచెం కిందకి 2వ వాక్యం చదువు, అదే అధ్యాయం. అతడు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానో, కృపతో జ్ఞాపకం చేసుకో. 2వ వాక్యంలోనేమో నువ్వు చచ్చిపోతారో బాబు, 1వ వాక్యంలో నువ్వు చచ్చిపోతావయ్యా, నీ ఇంటిని జాగ్రత్త చేసుకుంటే అతను చేసిన పని ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళి, అరే వట్టాలు చెప్పినట్టు వస్తుంది, షార్ప్ తగ్గించు కొంచెం. దేవుని మందిరానికి వెళ్ళి అతను చేసిన పని ఏంటంటే గోడ తట్టు తిరిగి మోకరించి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకో. ఆత్మీయంగా చెప్తున్నాను, బాగా వినండి. ఒక దైవ సేవకుడిని మన దగ్గరికి పంపించే ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ మరణం వచ్చిందో ఆ మరణాన్ని తొలగించి
నీకు అనేక సంవత్సరాలు బ్రతికేదానికి, ఆత్మీయమైన జీవితాన్ని ప్రసాదించేదానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దైవ సేవకుడిని దేవుడు తీసుకొచ్చి సరిచేసి బలహీనతల్లో నుంచి విడిపించి ఆ దైవజనుల్లో ఉన్న అభిషేకాన్ని సంఘానికి, విశ్వాసులకి పంచిపెట్టి దైవజనుల్లో ఉన్న జీవం విశ్వాసుల్లోనికి వచ్చి ఆ విశ్వాసంలో ఉన్న మరణం దైవ సేవకుడి దగ్గరికి వెళితే ఆ దైవజనుడు మరలా దేవుని సన్నిధిలో మోకరించి, నా తండ్రి ఇదిగో మా విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఈ దైవ సేవకులు ఏడ్చి ప్రార్థన చేస్తే ఒక విశ్వాసికి జీవం కలుగుతుంది. కానీ ఈరోజు క్రైస్తవుడు ఈ సంగతిని మర్చిపోయి మార్చుకోవలసింది బుద్ధి అయితే బుద్ధి మార్చుకోవటం మానేసి సంఘాలు మార్చుకుంటా కాలాన్ని గడిపేసుకుంటుంది. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయమైన మరణంలోనే ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి పోతున్న వారిగా కనబడినప్పుడు కూడా ఆత్మీయమైన మరణం ఉంది. నువ్వు అనేక సంవత్సరాలు బ్రతికి దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని మందిరంలో విశ్వాసిగా నీవు బ్రతకాలి అంటే దైవజనుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట వినగానే విధేయత కలగాలి, మార్పు రావాలి, పశ్చాత్తాపం రావాలి, కన్నీరు రావాలి. ఆ రోజు ప్రార్థన చేసిన హిజ్కియా వలె నీ హృదయం తెరవబడి మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు పరిచర్య బ్రతుకును దేవుడు అనుగ్రహించునుగాక, విశ్వాస బ్రతుకును దేవుడు అనుగ్రహించునుగాక, సేవా బ్రతుకును దేవుడు అనుగ్రహించునుగాక. నిజంగా దైవ సేవకుల లోపల మరణం, దైవ సేవకుల లోపల మరణం, విశ్వాసుల లోపల ఏంటంటే జీవం. మీరు ఎప్పుడైనా గమనించారా? వాక్యాన్ని బోధించి అరిచి కేకలేసే సేవకులు త్వరగా చచ్చిపోతున్నారు, కానీ మీరు ఇంకా బతికే ఉన్నారు. మీరు ఇంకా బతికే ఉన్నారు. యేసన్న గారి దగ్గర బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. యేసన్న గారి దగ్గర ఒకటి, చేతులు పైకి ఎత్తండి. 2, 3. అరే బుట్టోడా, నువ్వు కూడా తీసుకున్నావా? ఎప్పుడు పోయారా? 1, 2. ఏనండి మరి మీరు పోలేదేంటి? ఇంకా ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్పనా? వాక్యాన్ని బోధించి అరిసి కేకలేసిన యేసన్న గారు చచ్చిపోయాడు, కానీ ఆయన ద్వారా బాప్టిజం తీసుకుని రక్షించబడిన నీవు ఇంకా బ్రతుకున్నావు. దీనికి గల కారణం ఏంటి? ఏం తక్కువ యేసన్న గారు చచ్చిపోయాడు తెలుసా? రోజు ప్రార్థన చేయటం, చేతులు ఎత్తటం, ఏడవటం. ప్రభువా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, మా విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మాకు విశ్వాసుల కుటుంబాలు జ్ఞాపకం చేసుకో. పేదరికలు ఉన్నారయ్యా, కన్యల్లో ఉన్నారయ్యా, రోగంలో ఉన్నారయ్యా, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, అవమానంలో ఉన్నారు. రోజు ఆ సేవకుడు ఏడ్చే ఏడుపును బట్టి నిజంగా ఒక సేవకుడు ఎప్పుడు కడుపు నిండా అన్నం తింటాడు తెలుసా? సంఘం అంతా సమాధానకరంగా ఐక్యతతో ప్రేమతో పరిగెత్తుకొని దేవుని మందిరానికి ముందుకొచ్చినప్పుడే దైవ సేవకుడు కడుపు నిండా అన్నం తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు. అలా కాకుండా గ్రూపులుగా గుంపులుగా మాకు సంబంధం లేదు అన్నట్టుగా పోయారు అనుకో, ఆ సంఘ కాపురి ఏడుస్తూ ఉంటాడు. దైవ సేవకులు చాలామంది చచ్చిపోతున్న కారణం ఇదే. దైవ సేవకులు చాలామంది చనిపోతున్న కారణాలు ఇవే. ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యాలు విన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. డిఆ ప్రసాదరావు గారి వాక్యాలు విన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఆ సేవకులందరూ వెళ్ళిపోయారు. మరి మీరు పోలేదేంటో నాకు అర్థం కాల. ఎందుకంటారు? రాత్రి పగళ్ళు నిద్ర మానేసి వాక్యాన్ని చూసుకుని వచ్చే సంఘాన్ని ఎలా కట్టాలి, ప్రభువు రాకడికి ఎలా తీసుకెళ్ళాలి, దేవుని ఎదుటి ఈ సంఘాన్ని ఎలా కూర్చోబెట్టాలి, ఆ ఆలోచనతోనే ఒక దైవ సేవకుడు కనీసం కడుపు నిండా అన్నం కూడా తినడం, నాకు తెలిసి అన్నం కూడా తినడం, కడుపులో ఇంకా ఎలితి పెట్టుకుని కడుపు నిండా తింటే ఎక్కడ నిద్ర వచ్చిద్దని నిద్రపోకుండా, నాకు తెలిసి ప్రతి సేవకుడు రోజుకు ఒక 2-3 అయ్యేదాకా కూడా నిద్రపోకుండా ప్రసంగమో ప్రార్థన ఏదో ఒకటి చేస్తా, సంఘానికి ఇంకేం చేయాలి, నా మందిరానికి ఇంకేం చేయాలి. నిజంగా ఒక దైవ సేవకుల లోపల మరణం ఈరోజు సంఘానికి జీవం. ఆ దైవ సేవకుడిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవ సేవకుని మాటని ఒక మనిషి మాటలాగా వినమాకు, జీవం కలిగిన దేవుని మాటగా వినిచూడు. ఆ మాట నిన్ను బ్రతికించునుగాక, ఆ మాటలు మిమ్మల్ని బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. దైవ సేవకుడు వచ్చి చెప్పాడా, వెంటనే మోకరించాడా, ప్రార్థన చేశాడా? అదే దైవ సేవకుడు మరలా దేవుడు పంపించలా, ఏమయ్యా నువ్వు మరలా వెళ్ళవయ్యా, వాడు ఏడ్చి ప్రార్థన చేస్తాడని చెప్పలా?
ఈరోజు సంఘానికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వస్తున్నా ఈ సంఘ సమస్యలు తీర్చబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఆనాటి విశ్వాసులాగా లేరు. అనొచ్చు అనకూడదో తెలియదు కానీ పెడితేనేమో పెళ్ళి, పెట్టకపోతేనేమో మీకు తెలియని సామెతలా. పెడితేనేమో మా పాస్టర్ గారు చాలా మంచోడు, పెట్టకపోతేనేమో మా పాస్టర్ గారు ఏం చేస్తున్నారు అర్థం కావాలి. పెళ్లి పెట్టాకులు కూడా లేవు ఆయనకి, బ్యాచులర్ అంటాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈరోజు ఇలా అయిపోయింది. ఇలా కాకూడదు. ఒక దైవజనుడు నీ దగ్గరికి పంపించబడ్డాడంటే అతని లోపల దేవుడు చాలా మనసులో చాలా అభిప్రాయాలు, చాలా మంచి ఆలోచనలు దేవుడు పెట్టుంచుతాడు. నీకోసం కాలాన్ని, సమయాన్ని కూడా నా దేవుడు మార్చును గాక. ఎప్పుడు జరిగిందో చెప్పన, ఈ దైవ సేవకుని మాట నువ్వు విన్నప్పుడే. దైవ సేవకుని మాట నువ్వు విని వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి చేతులెత్తి ఏడ్చి ప్రార్థన చేసి చూడు, వెంటనే నీ జీవితంలో అద్భుతం జరిగింది. అప్పటికి నమ్మల హిజ్కియా. నాకు కూర్చున్నాను. హిజ్కియా అప్పటికి నమ్మల. ఎలా సాధ్యమైంది? ఇప్పుడేగా చచ్చిపోతావు, ఇల్లు చక్క పెట్టుకోమన్నావు, మళ్ళీ దేవుడు నేను బతికిస్తాడంటే నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడేగా చచ్చిపోతావు అని చెప్పావు, మళ్ళీ ఏంటి ఇంతలోనే? నేను నమ్మను. అప్పుడు ప్రవక్త ఇలా అంటాడు, నువ్వు నమ్మవు కదా. అయితే ఆహాజు ఎండ గడియారం, ఊరు మొత్తానికి అప్పట్లో ఒకే ఒక గడియారం ఉండేది. మన తాతల రోజుల్లో ఊరు మొత్తానికి ఒక గడియారం ఉండేది. లేకపోతే కనుక ఊరు మొత్తానికి ఒకే ఒక టీవీ ఉండేది. ఇది వెనకన పెట్టలేదు, ఆపిన నాపే. ఊరు మొత్తానికి ఒకే టీవీ ఉండేది. అక్కడికి రావాలి సాయంత్రం, దూరదర్శి ఛానల్ ఉండేది. మంతినని మా అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది. అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మామూలు టీవీ అని దూరదర్శన్ ఛానల్ ఉండేది. దాంట్లో అప్పట్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు సినిమా వేసేవాళ్ళు. నాగేశ్వరరావు సినిమాలో లేకపోతే శోభన్ బాబు సినిమాలో ఒకటి వచ్చి, ఊరు మొత్తానికి ఆ ఏరియా మొత్తానికి ఒకటే టీవీ. ఆ రోజుల్లో కూడా ఊరు మొత్తానికి ఒకటే గడియారం. ఆ గడియారాన్ని బట్టి అందరూ వారి వారి పనులు చేసుకునే రోజులు అవి. ఆ రోజుల్లోనే నువ్వు చచ్చిపోతావని చెప్పిన తర్వాత ఏడ్చి ప్రార్థన చేయగలిగిన దేవుడు వచ్చి మరలా ప్రవక్త మాట్లాడి వాడి దగ్గరికి వెళ్ళి చెప్పరా బాబు, వాడికి ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను చెప్పను. నేరుగా ఏమీ మాట్లాడలేదు, దేవుడికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. వెళ్ళాడు, చెప్పాడు, నమ్మలేదు. అయ్యా వీడు నమ్మట్లేదు. వెంటనే ఒక మాట, ఆహాజు ఎండ గడియారం మరలా తిరిగిద్ది, మరలా నీ కొరకు తిప్పబడిద్ది. చూడండి అందరి ఒక్క మాట చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 10వ వాక్యం, 12వ వాక్యం, 11వ వాక్యం చదవమ్మా. ఆ దినముల్లో మధ్యాహ్న కాలమందు చదవమ్మా. అనుకున్నాను ఇక నా నివాసం ఉండదు, నాకు భూమి మీద ఇక కాలం అయిపోయిందని అనుకున్నాను. కొంచెం ఇప్పుడు పైకి చదువు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆహాజు ఎండ గడియారం సూర్యకాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయిందంట. అది 10 మెట్లు మరలా ఎక్కిందంట. మీకు చదివించిన మూలవాక్యంలో కూడా ఆయన చేతిలో కాలము, సమయము ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు కాలాన్ని, సమయాన్ని దేవుడు ఉపయోగిస్తాడంటే, నీవు దేవుని మాటకి, దైవ సేవకుని మాటకి తల వంచినప్పుడు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పని మరలా ప్రారంభించబడాలి అంటే, ఒకటి నీ దేవుని మాట, నీ దైవ సేవకుని మాట, నిన్ను దేవుని దగ్గరికి సిద్ధము చేసే దైవ సేవకుని మాట వినగలిగితే పోయిన ఎండను కూడా దేవుడు మరలా నీ కోసం తిప్పి తీసుకొచ్చును గాక. గట్టిగా చప్పటి కొట్టండి, ఏసైకి గట్టిగా కొట్టండి. ఆమేన్, ఆమేన్. ఎన్ని మెట్లు తెచ్చాడు? ఎన్ని గంటలు తెచ్చాడు వెనక్కి? 10 గంటలు దేవుడు వెనక్కి తెచ్చాడు. సాయంత్రం 6 అయిపోయింది అనుకుందాం, సూర్యుడు వెళ్ళిపోయేపాటికి 6 అయింది అనుకుందాం. ఇప్పుడు 10 మెట్లు వెనక్కి రండి, 10 గంటలు వెనక్కి రండి. 6 నుంచి 5కి 1 గంట, 5 నుంచి 4కి 2 గంటలు. లెక్కలు రావా మీకు? లెక్కలు రావు కానీ వడ్డీ వ్యాపారాలు భలే చేస్తారు కొంతమంది, అంతా మోటి గుర్తే. ఇప్పుడు సరే, ఓ 10 మెట్లు వెనక్కి ఎక్కింది అనుకుందాం. ఎంత అయి ఉంటుంది సమయం? అమ్మ చదువు వచ్చిన వాళ్ళారు చెప్పండి.
అక్క ఉదయం 10 అంతేనమ్మా? ఏంటమ్మా మీరు అటు చూస్తారేంటమ్మా, భయం వేస్తుంది నాకు. ఉదయం 10. ఇప్పుడు దేవుడు ఎన్ని గంటలు వెనక్కి తెచ్చాడు? 10 గంటలు దేవుడు మరలా వెనక్కి తెచ్చేశాడు. వాక్యాన్ని బట్టి నేను ఒక మాట చెప్తాను మీకు. నువ్వు దేవుని మాటకి, దైవ సేవకుని మాటకి తలంచి చూడు. నీ జీవితంలో అనేక సంవత్సరాల నుంచి ఏ కార్యాలు అయితే ఆగిపోయాయో ఆ కార్యాలని ఈ రోజు కనుక నువ్వు ఒప్పుకుని కనుక దేవుని మాట విని కనుక ఒప్పుకుని విశ్వాసంతో పరిగెత్తి ఇంటికి వెళ్ళి చూడు. నా దేవుడు నీ జీవితంలో కార్యాలను ఆరంభించును గాక. నమ్ము, దేవుణ్ణి నమ్ము. ఆయన ఎవరో తెలుసుకో. నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? నీ తోబుట్టులందరూ నిన్ను వదిలిపెట్టేశారా? ఆత్మీయులు కూడా నిన్ను విడిచిపెట్టి ఒంటరి వాడిగా మిగిలిపోయావా? నా దేవుని మాట, దైవ సేవకుని మాటను విని ఏడ్చి మోకరిల్లి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో దానిని మరలా నా దేవుడు తిరిగి ప్రసాదించునుగాక. నిన్ను ఆశీర్వదించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీవు ఏది పోగొట్టుకున్నావో దానిని నా ప్రభువు మరలా నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ పని జరగాలంటే నీకుతో దేవుడు మాట్లాడిన వెంటనే సరెండర్ అయిపోండి దేవునికి, లొంగిపోండి దేవునికి, అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని చూడండి. దైవ సేవకులకి మిమ్మల్ని మీరు అప్పగించుకుని చూడండి. నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని నా దేవుడు ఆరంభించునుగాక. 10 మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు నమ్ముతున్నాడు. అయ్యా నమ్మానయ్యా, 10 గంటలు వెనక్కి వెళ్ళింది కదా, నమ్మా. దేవుడు అందుకే అంటాడు తోమాతో, రే చూసి నమ్మిన వాళ్ళకంటే. మరి నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్నావా, అమ్ముతున్నావా? నీ విశ్వాసాన్ని లేకపోతే దేవుణ్ణి నమ్ముతున్నావా లేకపోతే అమ్ముకుంటున్నావా? నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. ఆయన ఎవరో నీకు తెలిస్తే పొరపాటున ఆయన్ని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేం. ఈ ఒక్క మాట చెప్తా. యేసన్న గారు బ్రతికున్నప్పుడు ఆయన చనిపోయి చివరి క్షణాల్లో పరిచయం చేసే భాగ్యం వచ్చింది. చివరి క్షణాలు చనిపోయే ముందు పరిచయం చేసే భాగ్యం వచ్చింది. ఆ భాగ్యం వచ్చినప్పుడు యేసన్న గారు మంచం మీద పడుకొని కామిర్లు ముదిరిపోయి ఈ తొంటిలో కాలు ఇరిగిపోయింది. యేసన్న గారికి ఇక్కడ ఇరిగిపోయింది. ఎక్కడ ఇరిగినా కట్టు వేసుకుని తొంట్లో ఇరిగితే అతకదు సరిగ్గా. తొంట్లో కాలు ఇరిగిపోయింది. 2 కిడ్నీలు యేసన్న గారికి పాడైపోయాయి. కామిర్లు ముదిరిపోయాయి యేసన్న గారికి. తినేదానికి ఆహారం పాపం లేదు. అద్దంకిలో నేను సెంటర్ పాస్టర్ ఉన్నప్పుడు చూసా. యేసన్న గారికి టీ గ్లాసుడు పాలు, టీ గ్లాసుడు అన్నం వేసి లైట్గా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసి ఇస్తే, అన్న కూడా ఉన్నాడు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు, పద్దాకు వస్తుండేవాడు. ఆ జావ తాగేవాడు యేసన్న గారు. ఆ జావ తాగి బ్రతికాడు. ఆ తర్వాత కూర్చుని కాలు ఇరిగిపోయింది కదా పాపం యేసన్న గారికి. కూర్చుని అంతా ఎలర్జీ వచ్చేసింది యేసన్న గారికి. కిడ్నీలు పాడైపోయి ఒక చేతిలోంచి తీయటం, ఒక చేతిలోంచి మరలా రక్తం ఎక్కించటం. ఒకరోజు యేసన్న గారి దగ్గర పరిచయం చేసే భాగ్యం దొరికింది. అప్పుడే యేసన్న గారు, అబ్రహాం పాస్టర్ గారు, రాజు పాస్టర్ గారు, రమేష్ అన్న, వెస్లన్న, ఆ తర్వాత వచ్చేసి మరికొంతమంది పరిశుద్ధులు, దేవదాస్ గారు, కృపాదానం గారు, డేవిడ్ రాజు గారు, వీళ్ళందరూ వస్తే వాళ్ళందరం చూసి ఏడ్చి యేసన్న గారు, మేము నైల్ నదిలో ఈజిప్ట్లో పోతున్నప్పుడు అక్కడ ఒక రిథం వచ్చింది. దాని మీద పాట రాయమని చెప్పాను వెస్లీకి, రమేష్కి. రాశారు. ఆ పాట పాడుతూ ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, కాల్ దగ్గర చూడండి. ఆ పాట పాడుతా వెస్లన్నతో, రమేష్ అన్నతో పాడించుకుంటా, సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవి. ఆ పాట పాడించుకుంటా చేతులు ఊపుతా, ఓపిక కూడా లేక పాపం యేసన్న గారికి చేతులు ఊపుతా, ఆ పాట పాడించుకుని ఏడుస్తా, యేసయ్యా ఒక్క అవకాశం ఇచ్చావంటే
ఒక్క రౌండ్ తిరిగేసి వస్తానయ్యా భారతదేశం అంతా స్వార్థ ప్రకటించి, ఒక్క అవకాశం అయ్యా. ఆ టైంలో ఎవడైనా ఏం కోరుకుంటాడు? మంచి రెస్ట్ కోరుకుంటాడు, లేకపోతే మంచి ఫుడ్ కోరుకుంటాడు, లేకపోతే మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళమని కోరుకుంటాడు. యేసన్న గారు వీళ్ళందరూ బలవంతం మీదే చేయించుకున్నాడు తప్ప ట్రీట్మెంట్. చివరి క్షణాల్లో నువ్వు మాకు కావాలి అని ఒత్తిడి చేస్తే యేసన్న గారికి అసలు ఇష్టమే లేదు. ఆ చివరి క్షణాల్లో కూడా ఒక్క అవకాశం యేసయ్య మొత్తం తిరిగి వస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతమంది మీరు కూర్చుని వాక్యం వినటానికి ఈ ఏరియాలో దేవుడు ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టేదేదో గట్టి కొట్టు, దరిద్రం కొట్ట మాకు. కొట్టేదేదో మనస్ఫూర్తిగానే కొట్టు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు నీ ఆరోగ్యాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవుడు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బు దేవుని కోసం ఖర్చు పెట్టు. రేపు నువ్వు చచ్చిన తర్వాత నీ ద్వారా 4 ఆత్మలు రక్షించబడితే 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి విషయంలో కలిగే సంతోషం పరలోకులు ఎక్కువ అయిపోయిందంట. ఈ ఏరియాలో దేవుడు రాజ్కుమార్ నాన్నని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరేంటి గట్టిగా ఆమేనని? ఆమేన్. నిజంగా రేపొద్దున ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినా, తన భార్య ప్రభు దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వెళ్ళినా, రేపొద్దున ప్రభు దగ్గర వీళ్ళకి ఒక మంచి ప్రతిఫలం ఉంటుంది. అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నీ చావు నా చావు ఎలా ఉండాలంటే నలుగురిని ప్రభు దగ్గరికి తెచ్చే చావులాగే ఉండాలి. అలాగే చచ్చిపోవాలి. మీరు చదివారు లేదో కానీ తేలు ఉంటుంది చూడండి, తేలుని గురించి నేను చదివా. వాళ్ళ అమ్మ బతకదంట, వాళ్ళ నాన్న బతుకుతూ ఉంటాడు. తేలు, మగ తేలు బ్రతికుంటుంది కానీ ఆడతేలు బ్రతికుండదంట. కారణం ఏంటంటే భుజాల మీద వాటిని ఎక్కించుకుని భద్రం చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఈ పిల్ల తేళ్ళు ఏం చేస్తాయంటే ఆ తల్లి తేలిని కొంచెం కొరుక్కుని దాన్ని శరీరాన్ని, సొంత తల్లి శరీరాన్ని కొరుక్కుని తిని చచ్చిపోతాయి. కొరుక్కుని తిని అవి బతుకుతి, తల్లి ఏమో చచ్చిపోయింది. నిజంగా మనం పోయేటప్పుడు ఒక 10 మందిని ప్రభు దగ్గర తెచ్చితే రేపొద్దున ఆ ఘనత ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఆ మెప్పు ఎలా ఉంటుందో ఆలోచించండి. రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినాక ఈ ఏరియాలో మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు దేవుని వాక్యాన్ని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడి నుంచి రావట్లేదు. నాకు తెలుసు ఆ తమ్ముడు గురించి. గత 2 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. వాళ్ళ భార్య, అతను జనవరి నెల నుంచి ఉపవాసం ఉండి, జనవరి నెల నుంచి రోజుకు 2 పూటల కడుపు కట్టుకుని ఒక పూట తింటా రూపాయి దాచి ఈ సభలను ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఒక పూట తిని రాజకుమారు, ఆ తర్వాత వచ్చి అక్క. రాజకుమారు ఒకసారి ఇట్రా అమ్మ, అనుకోట శ్రవంతి అక్క రా. ఏం కమిట్మెంట్ అండి వీళ్ళిద్దరిది. అసలు గట్టి చప్పట్లు కొట్టిన వీళ్ళ కోసం. దగ్గర రండి. ఇప్పుడు భార్య భర్తలు ఉంటే ఏం చేస్తారు అసలు? ఇటు తీరా నువ్వు, ఇటు తీ. భార్య భర్తలు ఉంటే ఏం చేస్తారు? ఎక్కడ డబ్బులు తక్కువగా వస్తుందా, పొలము స్థలము ఇల్లు అని కొనుక్కోవడానికి తిరగాలి. వీళ్ళేమన్నా ముసలోళ్ళ? ముసలోళ్ళ కోటలు పెట్టిరయ్యా. దేవుడు మాకు కావాలి, మమ్మల్ని దేవుడు రక్షించాడు. ఈ బుడత కూడా వచ్చింది చూడు. దేవుడు మమ్మల్ని రక్షించాడు. మమ్మల్ని రక్షించిన దేవుడు మా ఊరును కూడా రక్షించాలి, మా గ్రామాన్ని కూడా రక్షించాలి, మా ఏరియాని కూడా రక్షించాలని జనవరి నెల నుంచి ఇప్పుడు వరకు రోజుకు 2 పూటలు ఆపుకుని ఒక్క పూట తిని బతికారు. గట్టిగా చప్పట్లు కొట్టిన వీళ్ళ కోసం. తెలియని వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఎక్కడి నుంచి రావట్లే. పాపం పోయిన సంవత్సరం నాకు అయిపోయినాక చెప్పారు, తినటానికి కూడా భోజనం లేకపోతే, తినటానికి కూడా అన్నం లేకపోతే వాళ్ళ నాన్నగారి దగ్గర చాలా ఒడ్డు బస్తాలు, బియ్యం బస్తాలు ఉంటాయి. కానీ నోరు తెరిచి నా ఇంట్లో బియ్యం కూడా లేవు నాన్న అని ఒక్క మాట ఆయన చెప్పలేదు. వాళ్ళ కోడలు కూడా మామయ్య ఇంట్లో బియ్యం లేవు మామయ్య అని ఆమె చెప్పలేదు.
చెప్పకుండా ఈ మీటింగ్స్ కోసం తీసిన డబ్బులు ఉంటే ఎక్కడ ఈ డబ్బులు వాడేస్తే మీటింగ్ ఘనంగా జరగదని ఆ పిల్లకి మాత్రం పాల ప్యాకెట్లని అవన్నీ ఇవన్నీ కొనుక్కొచ్చి వీళ్ళిద్దరూ ఒక 2 వారాల దాకా నీళ్లు తాగే బ్రతికారండి. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అసలు? పట్టలు వేస్తే కూర్చోవటం, మైకులు ఇస్తే పాడటం, పెడితే తినటం, మళ్ళీ తిన్న తర్వాత కూడా మళ్ళీ మార్కులు వేస్తారు. ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఈరోజు ప్రసంగం బాగా చెప్తే భలే చెప్పాడని అంటాం. మార్కులేసి పోతున్నాడు తప్ప మనసు మార్చుకుని వెళ్ళట్లేదు. పోయిన సంవత్సరం ఎంత ఖర్చు అయిందన్నా అని అడిగితే 70,000 రూపాయలు ఖర్చు అయిందన్నా అని చెప్పాడు. డబ్బులు ఏమైనా చేదండి? డబ్బులు ఏమైనా పాడైపోతాయా, నిలవ ఉండవని ఎవడన్నా అంటాడు అసలు వాటిని? అయినా సరే దేవుని కోసం మనస్ఫూర్తిగా చేశారు. దేవుడు వీళ్ళిద్దరిని ఆశీర్వదించునుగాక, వీళ్ళ వంశాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక, వీళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నేను అంటాను, వీళ్ళిద్దరికీ ఈ మనసు ఉందంటే వాళ్ళ నాన్నలకి వాళ్ళ అమ్మలకి ఈ మనసు లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? వాళ్ళ తల్లిదండ్రులను కూడా దీర్ఘాయుష్తో దేవుడు బ్రతికించునుగాక. ఆమేన్. తినమని చెప్పినా సరే తింటలేదండి. ఎలా పెంచారయ్యా దేవా, మీకు స్తోత్రం. ఈ బిడ్డలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మా వాళ్ళకి, నాకు తెలిసిన మా విశ్వాసులకి బోళ్ళని డబ్బులు ఉన్నాయి. ఒక దొంగన్న పడి సగం దశబాగు నాకు ఇచ్చి మిగతా ఆడు తీసుకుపోయినా బాగు. మా విశ్వాసులకి ఇన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళు దశబాగు ఎట్టాకి ఎవరు దొంగతనం చేసి వాడు మొత్తం సగం ఎత్తుకెళ్ళి దాంట్లో సగం పాస్టర్ గారు ఇదిగో నీకని ఇస్తే ఎంత బాగుండో. ప్రతి స్థలంలో కూటం పెడతాను నేను. ఆల్రెడీ ఒక విశ్వాసం ఇచ్చాడు, పేదోడు, మా మందిరంలో పేదోడు, చాలా పేదోడు. బాత్రూమ్కి పాపం డోర్ కూడా లేని పేదోడు అండి. బాత్రూమ్కి డోర్ కూడా లేని పేదోడు, ఇంటికి ప్లాస్టింగ్ కూడా లేని పేదోడు, నాప బండ్లు సరిగ్గా నిలవని పేదోడు. పాపం నెలకి సంపాదించేది 11,000 ఆ పేదోడు. వాళ్ళ మామయ్య చచ్చిపోతే వాళ్ళ 4 కూతుర్లు అయితే వాళ్ళ మామయ్యకి వాటా వేస్తే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. వాళ్ళ మామయ్య చచ్చిపోతే కూతుర్లకి వాటా ఉంటుంది కదా, ఆ వాటాలో 1,00,000 తెచ్చి నాకు ఇచ్చాడు. ఇగో ఇక్కడే ఉన్నాడు బాబు, ఉన్నాడు చూడు. బాబు అన్న ఉన్నావా? బాబన్న ఉన్నావుగా, నిలబడు. ఆయనే ఆ పేదోడికి బాత్రూమ్కి డోర్ కూడా లేదండి. పాపం తీవయా, అలాంటివి తీయాలి నువ్వు అప్పుడప్పుడు. ఆ పేదోడికి బాత్రూమ్కి డోర్ కూడా లేదండి. పట్టాలు కట్టుకుని స్నానం చేస్తారు. ఇన్ని ఉన్నాయి. దేవా నాకే ఈ తండ్రి కోటాలు పెడతా. ఇన్ని ఉన్నాయి. దేవుడికి ఇయడానికి మాత్రం మైరోగం చెయ్యండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత ప్రతిఫలం ఉంటుంది అనుకున్నారు అసలు? మనం రేపు పొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళంగానే మన కాలాన్ని, మన సమయాన్ని దేవుడు ఇక్కడ మార్చేసి మనకు ఒక మంచి జీవితాన్ని, శ్రేష్టమైన లైఫ్ని ఇచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎదురు చూస్తాడు. నా కొడుకు నా కోసం కష్టపడ్డాడు, నా కూతురు నా కోసం కష్టపడింది, నమ్మకంగా దేవుని కోసం కానుకిచ్చింది, ఖర్చు పెట్టింది. నిజంగా ఈ ఊర్లో, ఈ పల్లెటూరులో, ఇలాంటి ఏరియాకి ఎంతమందిని దేవుడు తీసుకొచ్చాడంటే దీని అంతటా గల ఒకే ఒక కారణం, వీళ్ళ త్యాగమే మనల్ని అందరినీ ఇక్కడ తెచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు భార్య పిల్లలు చక్కగా అక్కడ స్థలం ఇక్కడ స్థలం, ఒక పిల్లే ఉంది, మళ్ళీ చెవుకు లేవు, ముక్కుకు లేవు, మూతికి లేవు, కాళ్ళకు లేవు, కళ్ళుకు లేవు అని ఎన్నో చేయొచ్చు. ఏమీ చేసుకోకుండా దేవుడు 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 అని ఇలా చేస్తున్న వీళ్ళకి దేవుడు ఏది తక్కువ చేయకుండా నా దేవుడు సకల సమృద్ధి కలుగు చేయును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. కాలమును, సమయాన్ని దేవుడు మార్చేస్తాడు. నువ్వు దేవుని మాట విను, దైవ సేవకుని మాట విను, నా దేవుడిని ఆశీర్వదించును గాక. ఈ రోజుల్లో ఎవడున్నాడండి దేవుడికి నమ్మకంగా దశంభాగం ఇవ్వని దొంగలు చాలామంది ఉన్నారు. దేవుడికి నమ్మకంగా 10వ భాగం ఇవ్వని దొంగలే చాలామంది ఉన్నారు. వీళ్ళు 10వ భాగం నమ్మకంగా ఇచ్చి మళ్ళీ ఇలాంటి సభలు పెట్టి, ఇది 4వసారి కదన్నా, 5వసారా, 5 సార్లు ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చేసారు మీకు? ఎక్కడి నుంచి రాలా. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పను, వీళ్ళ బంధువులు పంపిస్తారన్నా సరే వద్దన్నాడు. అయ్యా నువ్వు తీసుకుని నాకు ఇవ్వయా బాబు. ఎందుకు వద్దంటావా, నువ్వు ఒకడవే. వాళ్ళ నాన్న కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు గొడవాడాడు. అయ్యా వీడు ఏం ఖర్చు పెట్టనివ్వట్లేదు అయ్యా మమ్మల్ని, ఏం ఖర్చు పెట్టినట్టు, నువ్వు తీసుకో, నాకు ఇచ్చే. నిజంగా దేవుని కోసం ఎంత కసి అసలు. దేవుని సేవ చేయాలి, దేవుని పరిచయం చేయాలి, దేవుని మాటలను ఇతరులకి వినిపించాలని ఎంత పట్టుదల. క్రైస్తవుడి కంటే ఇది రావాలి.
అందరూ కూర్చుని మాట్లాడుకొని, నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, ఇప్పుడు అందరూ కూర్చుని మాట్లాడుకుని మళ్ళీ ఒక 4 నెలలకి ఇదే స్థలంలోనో లేకపోతే మీ ఏరియాలోనో మనిషికి ఒక 1000 రూపాయలు అనుకున్న సరే ఎంతమంది ఉన్నారు? మనిషికి ఒక 1000 రూపాయలు అనుకున్న సరే మీ ఏరియాలో ఘనంగా జరగవా కోటాలు? ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు దేవుని మాటలకి, దేవునికి లోబడి చూడు, నీకోసం నా దేవుడు గొప్ప కార్యాలు, వింత కార్యములు జరిగించును గాక. వీళ్ళని, వీళ్ళ వంశాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. అయ్యా నిండు వందనాలు, మీ ఇద్దరికి వందనాలమ్మా. నిజంగా దేవుని కోసం ఖర్చు అయిపోవాలండి. దేవుని కోసం ఎంత మండుతామో పరలోకానికి వెళ్ళినాక అంత తేజస్సు ఉంటుంది. దేవుని కోసం ఇక్కడ బాగా ఖర్చు అయిపో. నీ డబ్బుని ఖర్చు చేయి, నీ శరీరాన్ని ఖర్చు చేయి, నీ కష్టాన్ని ఖర్చు చేయి, నీ ఉపవాస దీక్షని ఖర్చు చేయి, నీ దేహాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు. రేపు పొద్దున పరలోకానికి వెళ్ళినాక నా దేవుడు నిన్ను ఎంత ఘనంగా ఉంచుతాడు. ఆయన ఉన్నాడు చూడండి, చెన్నైలో ఉంటారు చూడండి, పెద్ద పాస్టర్ గారు చెన్నైలో ఉంటారు. యేసు పిలుచుచున్నాడని మినిస్ట్రీస్ ఉంది. డీజీఎస్ దినకరం గారు వాళ్ళ నాయన, వాళ్ళ నాన్నగారు పాల్ దినకరం గారు, వాళ్ళ నాన్నగారు అదే డీజీఎస్ దినకరం గారు అండి. వాళ్ళ నాన్నగారు డీజీఎస్ దినకరం గారు. ఆయన ఒకరోజు ప్రార్థనలో కూర్చుంటే ఆయన ప్రార్థన చేస్తా ఒక రోజు గడిచిపోయిందంట. ప్రార్థనలో ఉండి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళితే పరలోకంలో ఓ పాట వినపడుతుందంట. ఆయన బుక్లో రాశాడు అది. తాళపు చెవని ఒక బుక్లో, ఆయన బుక్లో రాశాడు అది. పరలోకానికి తాళపు చెవని ఒక బుక్లో రాశాడు. ఆయన పరలోకానికి దర్శన రూపంగా వెళ్తే అక్కడికి వెళ్ళంగానే ఒక పాట వినపడుతుందంట. ఆ పాట వినపడంగానే ఆయనకి ఆశ్చర్యం కలిగి, ఏంటి పరలోకంలో ఈ పాట వినపడుతుంది ఏంటి, మా పాటలు లేవా అన్నట్టుగా ఆయన బెత్తరపోయి, ఏంటి ఈ పాట వినపడుతుంది, పరలోకంలో ఏ పాట వినపడుతుందని ఆయన బుక్లో రాశాడంటే, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు పాడాడు చూడండి, యోధా స్తుతి గోత్రపు సింహమా, యోధా స్తుతి గోత్రపు సింహమా అనే పాటను చూడండి. ఆ పాట పరలోకంలో దేవదూతలందరూ కలిసి పాడుతున్నారంట. దినకరం అయ్య గారికి, డీజీఎస్ దినకరం అయ్య గారికి దర్శనంలో ప్రభు చూపిస్తే ఆ మాటల్ని పరలోకానికి తాళపు చెవి అనే బుక్లో అది రాసిపెట్టాడు. ఒక మనిషి అసలు అక్కడ రాయబడిన మాట అయితే ఎవరికి తెలియని కొత్త కీర్తన, కొత్త పాటలు పాడుతూ ఉంది బైబిల్లో ఉన్నదైతే. కానీ ఒక క్రైస్తవుని పాట పరలోకంలో వినపడుతుందంటే దాని యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటంటే, దేవుని కోసం ఇక్కడ భూమి మీద ఎంత నలిగిపోయి ఎంత ఖర్చు అయిపోతే పరలోకంలో నీ మహిమ, నీ తేజస్సు అంత అధికమగును గాక. ఆమేన్. ఆయన ఎవరో తెలిస్తే పొరపాటున ఆయన వదిలిపెట్టరు. యేసన్న గారు చచ్చిపోయేంత వరకు కూడా. ఏమండి రవి గారు, మీదే కదా చివరి ట్రైనింగ్, మీదే కదా, ఎన్నో బ్యాచ్ అయ్యేది? 12 36 బ్యాచ్. ఆయన కూడా ఒకసారి లేచి నిలబడి వచ్చినా పర్లేదు. ఆయన ఉన్నాడు చూడ పెద్ద ఆయన, చివరి బ్యాచ్ యేసన్న గారిది. ఎలా తీసుకొచ్చారు యేసన్న గారిని? పాపం చేతుల మీద మంచంతో పట్టుకుని తీసుకురాలా. ఆ చివరి క్షణంలో కూడా చచ్చిపోతాడు ఇంకొక 2 రోజులు అన్నప్పుడు కూడా యేసన్న గారు చివరి కోరిక ఏంటంటే, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు వీళ్ళంతా, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు సెమినార్కి, గవర్నమెంట్లో మన మినిస్ట్రీలో చేయడానికి. యేసన్న గారు చివరి క్షణాల్లో ఆయన కోరిక కూడా ఏంటంటే, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళ దగ్గరికి పంపించండి, ఒక 4-5 విషయాలు చెప్తానని. పాపం అలాగే కష్టంలో ఉండి చేతుల మీద తెచ్చినప్పుడు కూడా అలాగే వచ్చి వాళ్ళందరికీ కొన్ని మాటలు చెప్పి, వాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి ప్రార్థన చేసి, వాళ్ళందరినీ దగ్గర తీసుకుని, అసలు రాకూడదు దగ్గరికి వాళ్ళందరినీ దగ్గర తీసుకుని మాట్లాడి, అంటే యేసయ్యని ఎరిగితే, ఆయన ఎవరో తెలిస్తే ఆయన వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా క్రైస్తవుడు ఉండలేడు. ఆయన తెలియకే చాలామంది దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఆయన కాలమును సమయమును మార్చువాడు. ఆయన్ని పట్టుకుని చూడండి, మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఒకప్పుడు యేసన్న గారి దగ్గరికి రానప్పుడు ఆయనది చాలా చిన్న ఇల్లు, అద్దింట్లోనే ఉండేవాడు. అద్దింట్లోనే ఉండేవాళ్ళు. దేవుడి దగ్గరికి వచ్చారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఈరోజు కట్టెంపూడిలో అడ్రోడ్డు పక్కనే ఒక 3 స్టేర్లు బిల్డింగ్ని దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుని దగ్గరికి వచ్చి దైవ సేవకులకి అప్పగించుకుంటే, దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన ఎలా అప్పగించుకున్నాడంటే, యేసన్న గారిని తిట్టాడంట. అవునండి రవి గారు, అదే కదా, యేసన్న గారిని నోరు తెరిచి తిట్టి దూషించాడంట. దూషించి, అయ్యా నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది అని ఆయన క్షమాపణ అడిగితే, యేసన్న గారు క్షమించిన తర్వాత, ఆయన క్షమాపణ పొందుకున్న తర్వాతే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు.
నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అది శారీరకంగానైనా ఆత్మ సంబంధంగానైనా ఆశీర్వదించాలంటే దేవుని మాటకి, దైవ నడిపింపుకి మీరు లోబడి చూడండి. మిమ్మలను, మీ కుటుంబాలని, మీ వంశాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఈ మొదటి రోజు సభకి కన్నీళ్లతో వచ్చావా, సమస్యలతో వచ్చావా, రోగంతో వచ్చావా, అవమానంతో వచ్చావా, నిందలతో వచ్చావా, శోధనతో, ఆవేదనతో వచ్చావా? అయితే దేవుని దగ్గర మొరపెట్టుకోగలిగితే, దేవుని దగ్గర వేడుకోగలిగితే, నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని మరలా ప్రారంభించి కాలమును, సమయాన్ని మార్చేసి నీకు ఒక శ్రేష్టమైన బ్రతుకును దేవుడు ప్రసాదించును గాక. ఈ మాటలన్నీ నా దేవుడు మీ గుండెల్లో స్థిరపరచును గాక. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఊర్లో ఎవరో మన రాజ్ కుమార్ అన్న వాళ్ళకి బంధువులు, వారు ప్రభువునందు నిద్రించారు, అందుకని ఇంత త్వరగా ముగిస్తున్నాం. లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి, కళ్ళు మూయండి, చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూయండి, ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అన్న పట్టుకోండి. మనసారా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యేసయ్యకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకి ఎత్తడం అంటే ఆయనకి అప్పగించుకోవటం. చేతులు పైకి ఎత్తండి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మంచినీళ్ళు మనసు 6 చేతులు ఎత్తి ఒక చిన్న తీర్మానానికి రండి. ఈ రాత్రి చేతుల పైకెత్తి దైవ సేవకుల మాటకు నువ్వు లోబడితే, ఫరో అంటున్నాడు, నేను మిమ్మల్ని వెళ్ళనీయను అని. ఇశ్రాయేలు ప్రజలు, దైవ సేవకులు అడుగుతున్నారు, అయ్యా మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలి, మమ్మల్ని విడిచిపెట్టు. అడగండి, మా దేవుణ్ణి మేము ఆరాధించాలి, మా దేవుణ్ణి మేము స్తుతించాలి, మా దేవుణ్ణి మేము వేడుకోవాలని అలనాడు మన పితరులు అడిగినట్లుగానే ఈ రాత్రి నువ్వు అడుగుచున్నావా? అడగండి, అడగండి, చేతులు పైకెత్తి అప్పగించుకొని అడగండి. ప్రభా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నజరేయుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. తండ్రి, నీకు స్తోత్రములు. మనిషికి ఆపదలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. ఏది వచ్చినా సరే ఈ రాత్రి నీ సేవకుడు మాట మేము విన్నాము. కొట్టు కొట్టు చపర్లు కొట్టి అడగండి, అడగండి, ఆహ్వానించండి. మా మధ్యకు నువ్వు దిగిరాయా, మా దగ్గరికి నువ్వు దిగిరాయా. మీ మాటలు విన్న ఈ రాత్రి మేము మా సన్నిధానములో మేము నిన్ను వేడుకుంటున్నామని అడుగు. ఈ రాత్రి అడిగితే పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే నీకు ఇచ్చే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించుచున్నవాడు. ఇప్పుడే 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 ఇప్పుడని అడగండి. నోరు తెరిచి చేతులెత్తి, ప్రభువా, ఆకాశమందు ఉన్నటువంటి దేవా, నిజంగా మన పితరులైన దేవుడు గోడ తట్టు ముఖము తిప్పి అడుగుతున్నాడు, నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నా నీకు తెలియదా? మనమందరం కూడా అడిగినప్పుడే ఇజికేవలే మరలా 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 ఆయుష్కాలాన్ని పొందుకున్నట్లుగా, 17 సంవత్సరములు ఆయుష్కాలాన్ని పొందుకున్నట్లుగా, కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నవి. కాల సమయాలు నిర్ణయించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. పొందుకో యేసు నామములో. నజరేయుడైన యేసు నిన్ను సెలవిస్తున్నాడు, నీకు సెలవిస్తున్నాడు ఆయన. కాలములు సమయాలు నా చేతిలో ఉన్నాయి. ఈ రాత్రి నేను నిన్ను స్వస్థపరచదనని, నేను నిన్ను స్వస్థపరచదనని. కాలము గడియారము మరల వెనక్కి తిరిగి ఉన్నది, సమయము వెనక్కి తిరిగి ఉన్నది. నా దేవుడు యేసయ్య నిన్ను స్వస్థపరచాలని రాత్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. చూసి నమ్మవారు కంటే చూడక నమ్మవారు ధన్యులని ఈ వాక్యము చెప్తున్నటువంటి రీతిలోనే నేను నిన్ను స్వస్థపరచదనని, నేను నిన్ను స్వస్థపరచదనని.
వాగ్దానం చేసిన దేవుడు, అదిగో అదిగో మాట్లాడుతున్న దేవుడు ఎండార్లుగా చేతులెత్తి నీవు అప్పగించుకుంటే నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నావు. ఈ రాత్రి దూరాన సమీపన ఉన్నటువంటి ఈ మైదానంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీరు చేతులెత్తి అప్పగించుకోండి. ప్రభువా, నన్ను కూడా మీరు కాపాడండి అయ్యా. మీ సమయానికి నేను అప్పగించుకున్నాను తండ్రి, నీ దాసుల మాట నేను విన్నాను తండ్రి అని అప్పగించుకుంటే నీ కొరకు ప్రార్థన, నీ కొరకు ప్రార్థన, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడైన దేవానికి స్తోత్రములు. తండ్రి, కాలములు సమయములు నీ చేతిలో ఉన్నాయి తండ్రి. గడిచిన కాలాలు నాయన ఎంతో అమూల్యమైనవి. ఆ కాలాలు మరలా తిరిగి వస్తే బాగుండేనేమో అని మేమందరము అనుకుంటున్న వేళ నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడించారు తండ్రి. నీకు స్తోత్రములయ్యా తండ్రి. నీవు మా సమయములను వృధా కాకుండా నీ పాద సన్నిధిలో మేము నిన్ను స్తుతించడానికి ఈ ఏర్పాట్లు చేసినటువంటి మీ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులు నా తండ్రి ఎలాంటి హృదయముల ద్వారా వచ్చి ఉన్నారో, ఇంకనూ సమాధానం లేక అనారోగ్యాల ద్వారా, కన్నీళ్ళ ద్వారా కొట్టుమిడుతున్నటువంటి కుటుంబాలను మీ సమయానికి వారిని అప్పగించుకున్నట్లు మీరు కార్యములు చేయండి తండ్రి. నీ సన్నిధానములు వచ్చి నిన్ను స్తుతించి నీవే నిజమైన దేవుడు అని వేడుకొని నీ గాయములలో ఉన్న స్వస్థత, ఆరోగ్యము, క్షేమము పొందుకున్నట్లు మీ కార్యములు చేయండి నాయన. ప్రజలు ఆశతో వచ్చి ఉన్నారు, వాక్యమైన దాహంతో వచ్చి ఉన్నారు. నీ దాసులను నిలబెట్టుకొని ఒక ఫలమైన మాటలుగా మీరు మాట్లాడించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. యోబు వలె మరలా పోగొట్టుకునే దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని మరలా పొందుకున్నట్లు మీ కార్యాలు చేయండి తండ్రి. జీవితంలో చేరువచ్చిన ప్రజలు ఏమి పోగొట్టుకున్నారో, ఎలాంటి స్థితిగతులు పోగొట్టుకున్నారో మరలా ఈ కాల సమయంలో యోబు వలె మరలా పొందుకున్నట్లు నీ కార్యాలు చేయండి తండ్రి. ప్రాణాత్మ శరీరాలు అనారోగ్యము చేత కొట్టుమిట్టాడుతున్నారేమో, మరలా మా పితరుడైనటువంటి హిజ్కియా రాజు వలె మరలా తిరిగి ప్రాణాలను పొందుకున్నట్లుగా షుగర్, బీపీ వ్యాధులను, హార్ట్ అటాక్ వ్యాధులను, ఎన్ని రోగాలు వచ్చినా నీ పాద సన్నిధిలో మీరు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుల ముఖాంతరంలో నుంచి మాట్లాడిన ప్రతి మాట, ప్రతి హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింప చేయండి, స్థిరపరచండి, కనపరచండి. మీ వాక్కులు విన్న ప్రతి వారందరూ కూడా నా తండ్రి అధైర్యపడక ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఊరిని మీరు ఎన్నుకున్నారు, ఈ మూల ప్రాంతాన్ని మీరు ఎన్నుకున్నారు. ఈ గ్రామ సరిహద్దులలో మీ యొక్క కార్యములు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. దీనికి ఖర్చవేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గ్రామంలో ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా యవనస్తులు, వృద్ధులు, నా తండ్రి మధ్య వయసు కలిగిన వాళ్ళు ప్రతి వారందరూ కూడా శాపానికి గురి కాకుండా తండ్రి, చీకటి శక్తి లేక దానికి లోనే కాకుండా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా, మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. మరింతగా నీ వాక్య ప్రబలము నా తండ్రి గ్రామ ప్రజలందరూ కూడా దేశ నలుమూలనైనా దీన్ని విశ్వసించినట్టు నీ కార్యములు చేయమని ఎన్నాళ్ళు ఏకరీతిగా మా మధ్యలో దిగి వచ్చిన వాళ్ళమై మీరు నేనే స్వస్థపరచు యెహోవాను సెలవిచ్చి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీ సమయాలకు అప్పగించుకొని ఒక బలమైన ఆరోగ్యమును, క్షేమముని పొందినటువంటి కార్యాలు చేయమని పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు స్వామి. ఇంత బలమైన వాక్యము ద్వారా మీ బిడ్డలు నా తండ్రి ఒక బలాన్ని పొందుకొని ఆశీర్వదింపబడినట్లు నజరేయుడైన యేసు నామమును అడిగి ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న విషయం, కట్టుపల్లి ఆత్మ అన్న సహవాసము కాలములో సమయములో తన చేతిలో ఉన్నవన్నీ మనకు మరలా మునుపటి సమయాన్ని మనకు అనుగ్రహించునాగున ఆయన కృప చేత మనమందరము నింపబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. ఇంతటితో ఈ మీటింగ్ ముగించబడింది. దయచేసి గమనించాలి. రేపు మరలా